నా వైఫ్ ఎక్కడ ఉంది, నేను కట్టుకున్న భార్య ఎవరితోటి ఉంది, ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారు అని మీది ఇంకా బాధ్యత కదా, మరి ఎందుకు కాల్ చేయలేదు? నాకు అట్లా అని అది ఏం లేదు సార్. ఇప్పుడు ఈమె కాకపోతే ఇంకో ఆమె వస్తుంది, ఇంకో ఆమెను చేసుకుంటా, నాకు అంత కెపాసిటీ ఉంది. నువ్వు ఊగకుండా కూర్చో. ఫస్ట్ నేను చెప్పింది మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తారు మేడం. మీ హస్బెండ్ 100 మందిని పెట్టి నేను ఇట్లా మాట్లాడిస్తా రేపు. మాట్లాడిస్తావు. మీరు ఇక్కడికి పిలిపించి మాట్లాడు కానీ మీరు అక్కడికి రండి ఊరికి. ఛాలెంజ్ రా. నువ్వు ఇప్పుడు ఫోన్ కొట్టు. నువ్వు ఫోన్ కొట్టు. చేస్తా మేడం, పిలిపిస్తా, బరాబర్ పిలిపిస్తా. చేసుకోకపోతే మీరు ఏం చేసుకుంటారు? మేడం నేను అన్నం, ఇప్పుడు మనం అన్నం తింటాం, దాంట్లో రాళ్ళు వస్తాయి. రాడు తీసి తినేస్తామా లేకపోతే రాళ్ళతో తినేస్తామా? తీసే తింటాము. అవును, ఆమె నాకు నచ్చలే కాబట్టి ఆమెను వదిలేసుకున్నా, నేను ఇంకా అమ్మని చేసుకుంటా. అంత డబ్బు ఉండి కూడా ఏం లాభం? పిల్లాన్ని పిల్లల్ని సరిగ్గా చూసుకొని ఆ డబ్బు ఎందుకు? అది సొసైటీలో డబ్బు ఉన్న వాళ్ళకే రెస్పెక్ట్. పిల్లోని కన్నావు కదా, మరి పిల్లోనన్నా చూసుకోవాలా లేదా? నీ కొడుకే కదా, వేరే వాళ్ళ కొడుక? కొడుకు నాకు పుట్టిన రూల్స్ ఉన్నాయి సార్. ఎవిడెన్స్ ఉందా? జైలుకి వెళ్ళేసి జైల్లో కూర్చొని మంచిగా చిప్ప ముందు పెట్టుకొని పైసలు లెక్క పెట్టుకో. పైసలు ఇస్తే జైలు గిట్లా పనికిరాదు సార్. పైసలు వాడేస్తే జైలు గిట్లా లెక్క రాదు. అందరికీ నమస్కారం, నా విచారణకి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నేను నిజామాబాద్ నుంచి వచ్చా. నా పేరు జ్యోతి. చెప్పండమ్మా, ఏంటి ప్రాబ్లం మీకు? నాకు సెకండ్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్ అయింది, ఒక పాప. తర్వాత సెకండ్ మ్యారేజ్, 2 పిల్లలు మాకు. ఇప్పుడు చేసుకున్న అతనికి పని చేస్తా అంటాడు, చేస్తలేరు. ఏమైనా వచ్చి తాగి కొడుతుండు. మామూలు ఫస్ట్ పాపను చూసుకుంటా అన్నారు, పాపను కూడా సరిగా చూసుకోవడం లేదు. అంటే మీకు ఫస్ట్ పెళ్ళైన అతనితోటి పాప? ఒక పాప. ఇతనితో ఏం లేదు సంతానం? అంటే తర్వాత మళ్ళీ ఒక బాబు. ఇతనితోటి రెండో పెళ్లి అయినతోని సెకండ్ బాబు. ఇప్పుడు ఏం పని చేయమంటే పని చేస్తలేరు, మొత్తం తాగేస్తుండు, కొడుతుండు. మమ్మల్ని ఏం సరిగా చూసుకుంటలేరు మొత్తానికి. ఫోన్ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా వెయిటింగ్ కాలే వస్తుంది. ఎవరు అంటే చెప్పారు. పనికే పోడన్నావు కదమ్మా, ఇంకా మరి వెయిటింగ్ రావడం అంటే ఇంట్లో ఎవరితోనో మాట్లాడుతుండు, అసలు ఎవరు అనేది తెలుస్తలేదు. అది ఇంట్లో ఉండట్లేదా? ఇంట్లో ఉండరు. ఎప్పుడు ఒకసారి లంచ్ టైంకో డిన్నర్ టైంకి వస్తారు, చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఓకే, మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. ఏం పని చేయరు మీరు? ఎక్కడ దాకా చదువుకున్నారమ్మా మీరు? మాది డిగ్రీ అయిపోయింది. ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయిందా? ఫస్ట్ డివోర్స్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ సెకండ్ మ్యారేజ్. ఈయనకి ఆస్తి ఉంది అని అట్లా. ఆస్తి ఉందని వచ్చారా? ఆస్తి ఉంది, ఫస్ట్ 1 month 2 months మంచిగానే చూసుకున్నారు పెళ్ళి కాకముందు. ఇక అట్లా మమ్మీ వాళ్ళు నమ్మి ఓకే చూసుకుంటారు కదా, ఎవరైతే ఇప్పుడు మంచిగా చూసుకుంటే సరిపోతాయి కదా అని వాళ్ళు చెప్పారు. మొదటి సంసారం ఏంది? ఎందుకు చింతన చేసుకున్నావు? తను వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అతనే వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్న తర్వాత నా పాపని నేను తీసేసుకొని నేనే డివోర్స్ ఇచ్చేసి. అది మీరు చూసారా కళ్ళారా? చూసాను, మా ఇంట్లోనే జరిగింది. మీ ఇంట్లోనే జరిగింది, డివోర్స్ అయిపోయింది. అయితే ఒక 2-3 సార్లు చూసి లాస్ట్ టైం అడిగితే నాకు అది నచ్చింది, నేను మ్యారేజ్ చేసుకుంటా అంటే నాకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపో, నా పాపని నాకు ఇచ్చేయని నేను పాపని తీసేసుకొని డివోర్స్ ఇచ్చేసినావు. మొదటి మ్యారేజ్ అట్లా అయిపోయింది. ఇతనితో ఈ పెళ్లి ఇష్టమేనా నీకు? పెళ్ళి ఇష్టమే, అన్ని ఇష్టమే, కానీ తను మళ్ళీ ఇప్పుడు పని చేయమంటే పని చేస్తలేరు. ఏమైనా తాగుతుండు, వస్తుండు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఈ పెళ్ళి ఎన్నేళ్ళైందమ్మా? పెళ్ళి 2 years అయింది. పాప ఉంది, బాబు ఉన్నాడు, ఇద్దరు. మళ్ళా ఇది ఒక సమస్య వచ్చింది. అసలు ఏంటమ్మా ఇది? మీ తల్లిదండ్రులు చూసిందేనా సంబంధం? మమ్మీ డాడీ చూసిందే. మరి ఇటేడు తరాలు అటేడు తరాలు చూడమంటారు. అసలు ఫస్ట్ సంబంధం బాగాలేకపోతే ఇంకొంచెం మెలకువగా చూసి చేసిన సంబంధాలు ఉండాలి. కానీ మరి ఈమెకి ఫస్ట్ది కొలాప్స్ అయిపోయి సెకండ్ది ఇట్లా ప్రాబ్లం అయ్యి ఏంటో మరి ఈవిడ కేసు ఎట్లనో ఏమో. అయినా కూడా తాగేసి వస్తున్నాడు, కొడుతున్నాడు అంటున్నారు. దానికి రీజన్ ఒకటి ఉంటుంది కదా, అంటే మీరు సరిగ్గా ఉండడం లేదన్నా? మేము సరిగ్గానే ఉంటున్నాం మేడం. మేము 6 months వెయిటింగ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం కదా. అదంతా బాగుంది తల్లి. ఇప్పుడు తను తాగొచ్చి కొడుతున్నాడు అని చెప్తున్నారు కదా మీరు.
అంటే రీజన్ దేనికి అయి ఉండొచ్చు? అంటే మీరు ఏం పని చేయట్లేదు అని అన్నందుక? అవును మేడం, ఏం పని చేస్తలేడు, ఉన్న ఆస్తితోనే చేస్తాము అని అట్లా మాట్లాడుతుండు. అంటే మీరు అడిగారా నువ్వేం పని చేయట్లేదు ఇంట్లో ఉంటున్నావు అని ఏం పని అడిగారా? చేస్తలేరు అని చెప్పా. మీరు అడిగారు, మీరు అడిగినందుకు తను మిమ్మల్ని కొట్టడం తాగి రావడం చేస్తున్నారు. అలా చేస్తాను. అంటే తన ఉద్దేశం ఏంటంటే ఆస్తుందనేసా? ఆస్తి ఉంది, నేను ఎందుకు పని చేస్తా, నేను పని చేయను, నేను ఇలానే తాగుతా తిరుగుతా, నా ఇష్టం ఉన్నకో. ఆస్తి ఉంది అంటే ఆస్తి అంటే దాని అర్థం ఏంటి? అయితే ఇంట్లో డబ్బులు ఉన్నాయి, అలా మమ్మీ డాడీ వర్క్ చేస్తారు కదా, వాళ్ళతోనే మిమ్మల్ని చేస్తా, నేను వర్క్ చేయను అని అలా మాట్లాడుతుంది. ఇప్పుడు మీ అత్తయ్య మీ మామయ్య ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పొలాల పనికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఆస్తి అంటే ఇక్కడ పొలం ఉంది, పొలం ల్యాండ్. అది ఇంకా ఒక విధంగా అయితే ఆస్తిలో ఒక భాగంగా పొలం అయితే నడుస్తుంది, ఎప్పటికప్పుడు డబ్బులు వస్తున్నాయి, అవి సరిపోతున్నాయి. కానీ తను మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు, పొలానికి వెళ్ళట్లేదు, ఏ పని చేయట్లేదు. ఏదో ఒకటి చేయాలి అన్నది మీ ఉద్దేశం. ఎందుకు అడుగుతున్నామో ఆయన తాగడం కొట్టడం, అదే కదా ఇక్కడ పాయింట్. అదే మేడం. సో ఇంకా అది తప్పించి మీకేం ప్రాబ్లమ్స్ లేవు, మీకేం గొడవలు లేవు. సో తనని పిలిచి తనతో మాట్లాడి సార్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది, మీరు బాగానే ఉంటారు. మీరు కలిసే ఉంటారు కదా? కలిసే ఉంటాం. ఇంకా అంతకుమించి ఏం గొడవలు లేవు కదా మీకు. ఇప్పుడు మీ పాప కూడా మీతోటి ఉంటుందా, మీతో కలిసే ఉంటుందా? మాతోనే ఉంటుంది. సో అత్తయ్య మామయ్యతో ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళతోనే ఇప్పుడు తాగి రావడం వల్ల. అది మేడం. సో ఇప్పుడు దీన్ని బట్టి మనము అబ్బాయి తోటి మాట్లాడి దీనికి ఏదో ఒకటి సార్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. పిల్లల పోషణ ఎలా జరుగుతుంది? అంటే బాగానే జరుగుతుంది. అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకటే. అదే పాయింట్ సార్, అందుకే వీళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. అదే కదా. అత్త మామలు బాగా చూసుకుంటారా? అత్తమ్మ ఇప్పుడు రీసెంట్ గా బాగా చూసుకుంటలేదు. వాళ్ళ కొడుకుని ఇట్లా పని చేయమని అడుగుతున్నాను కదా, అలా అని వాళ్ళ కొడుకు వాళ్ళు ఒకటయ్యారు. అంటే వాళ్ళ అబ్బాయి పని చేయొద్దామా? చేయొద్దట. ఎందుకు చేయొద్దు? వీళ్ళే చేస్తా ఉంటారు జీవితాంతం, వీళ్ళే వర్క్ చేస్తారు కదా, మేము చేయంగా నా కొడుకు ఎందుకు చేయాలి వర్క్ అని చేయొద్దంటది. ఇదే వచ్చింది ప్రాబ్లం. తల్లిదండ్రులు ఇట్లానే నేర్పిస్తున్నారు పిల్లలు. ఏమన్నా చడ్డి పిల్లాడా? ఆయనకు కూడా ఇప్పుడు ఒక పాప పుట్టిన తర్వాత బాధ్యత ఉండద్దా? పని చేయొద్దా? మీ అత్తమే వద్దంటది ఏమా? మా బాధ్యత ఉండగా నా కొడుకు ఎందుకు బాధ్యత తీసుకుంటారు, అవసరం లేదు, మేము చూసుకుంటాము అని ఇప్పుడు తల్లి కొడుకులు ఒకటైపోయారు. మామయ్య సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఒకటైపోయినారు. ఇంకేదో నీకంటూ ఒక ఆసరా ఉందంటే మీ మామయ్య నీతోని నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా అంటున్నాడు, అంతేనా? ఎందుకు పోవద్దంట ఆయన బయటకి? ఎందుకు చేయొద్దంటమ్మా పని? తన కొడుకు నల్లగా అవుతాడట మేడం. అబ్బో, నల్లగైపోతాడని పని చేయొద్దంటనా? బయటికి వెళ్ళకూడదా? కొడుకు కదా సినిమాలలో ట్రై చేపిస్తున్నారా కొడుకుకి? ఏది లేదు. మరి బయటకు వెళ్తే ట్యాన్ అయిపోతాడేమో, మరి సినిమా ఛాన్స్ రాదనుకుంటా. కాదు, పొలం పని చేస్తే నల్లగా అవుతున్నారు, మరి ఇంకేదైనా సాఫ్ట్వేర్ జాబ్ లో ఏమైనా పెట్టిపోయిరా? ఏ జాబ్ చేయొద్దట అలా కొడుకు. అట్లాగే కూర్చోబెట్టి తినబెట్టి గార్డెన్ మేపినట్టు మేపుతారంట, అంతే. అంటే ఇంకా ఈయన పని తిని పిల్లల్ని కనడమే ఇంకా మిషన్ లాగా, అంతే అంతే అంతే. అసలు ఈ స్టోరీనే అసలు విచిత్రంగా కొత్తగా ఉంది అసలు. ఏం సార్ విచిత్రమైన స్టోరీ అమ్మా. మీ అత్త మామూలే బాబుని హ్యాపీగా ఇంట్లో కూర్చోనడం ఏంటి? నల్లగైపోతాడంట, బయటికి వెళ్తే నల్లగైపోతాడంట సార్. ఇంత ఘోరమైన పరిస్థితి. ఎవరమ్మా మీ సార్ గారు? పిలుద్దామా మీ ఆయన్ని? పిలుద్దామా మేడం? చూద్దాం ఆ సార్ ఎంత పాపం నల్లగైపోతాడంట. పిలుద్దాం. ఏం పేరమ్మా అబ్బాయి పేరు? శ్రీనివాస్. శ్రీనివాసా? సీనువా? ఓకే పిలుద్దాం. రండి బాబు సీను, కూర్చోండి అమ్మా. నువ్వేనా బాబు సీను? నేనే. ఎవరేమే మేడం? ఆమె నా భార్య మేడం. మీ భార్య? భార్య అయితే మరి ఏమైంది? నాకు ఎందుకు టార్చర్ ఇస్తున్నావు? నేనేం చేయలేము. ఇంట్లో మా మమ్మీ తోటి మా డాడీ తోటి లొల్లి పెట్టుకొని తనే వెళ్ళిపోయింది. 1 month అవుతుంది. వెళ్ళిపోయిందా? తనే వెళ్ళిపోయిందా? తనిచ్చి తనే వెళ్ళిపోయింది. మా మమ్మీకి ఇలా చెప్పింది. మా మమ్మీని అడిగిన ఎటు వెళ్ళింది మే అని చెప్పేసి అంటే మా మమ్మీ చెప్పింది ఇంట్లో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందిరా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి, రాలేదు, మరి ఇంతవరకు ఫోన్ ఇట్లా చేయలేదు అన్న. నేను ఇట్లా సైలెంట్ గా పక్క జరిగిపోయినా, అంతే అంతే. నా వైఫ్ ఎక్కడ ఉంది, నేను కట్టుకున్న భార్య ఎవరితో ఉంది, ఎక్కడుంది, ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారు అని మీది ఇంకా బాధ్యత కదా, మరి ఎందుకు కాల్ చేయలేదు? నాకు అట్లా అని అది ఏం లేదు సార్. ఇప్పుడు ఈమె కాకపోతే ఇంకో ఆమె వస్తుంది, ఇంకో ఆమెను చేసుకుంటా, నాకు అంత కెపాసిటీ ఉంది. ఆల్రెడీ మీద ఫస్ట్ పెళ్ళైంది కదా? అవును సార్, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఈమె సెకండ్ మ్యారేజ్. ఈమె కాకపోతే ఇంకో నాకు డబ్బులు ఉన్నాయి సార్, నేను ఎవరినైనా చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు బాబు? బాబు ఏంది మేడం? అంతే మేడం, ఇప్పుడు నాకు డబ్బులు ఉన్నాయి, ఈమె కాకపోతే ఇంకోటి వస్తుంది. నాన్న ప్రాబ్లం, నేను బాధపడాల్సిన అవసరం లేదు, తనకు ఉండాలి మేడం. మొదటిది డివోర్స్ అయిందా అసలు? నా ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది మేడం. తర్వాత ఏమన్నా నేను మా నాన్న ఫోర్స్ వల్ల ఏమైనా చేసుకున్నాను.
ఆమె ఇంట్లో వచ్చింది, మా అమ్మకు వీళ్ళకి ఇద్దరికి గొడవలు అయితే ఉన్నాయి. ఆమె అంటే టార్చర్, పని చేయాలంటే నేనేందుకు చేస్తాను మేడం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను చెప్పాను తనకేం చెప్పినా, పెళ్లి చేసుకోగా నువ్వు వస్తున్నావు కాబట్టి కానీ మా మమ్మీని మా డాడీని మంచిగా చూసుకోవాలి, పిల్లలను చదువుకోవాలి, నేను మాత్రమే పని చేయ, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పని చేయ, ఇంట్లోనే ఉంటా. అలాంటప్పుడు పని మనిషిని తెచ్చుకుంటే అయిపోయేది కదా, లేకపోతే కేర్ టేకర్ని పెట్టుకుంటే అయిపోయేది కదా. ఇంకొక పిల్లని తీసుకొచ్చి ఇట్లా జీవితం నాశనం చేయడం కరెక్టేనా నీకు? కాదు మేడం, మీరు చెప్పేది ఏనా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా ఇష్టం అది. నీ డబ్బుల్లో లాపు, డబ్బులు తిని బతుకుతావా ఏమి? మేడం ఆమె మీకు ఏం చెప్పిందో తెలియదు, మీరు ఇంత ఆర్గ్యుమెంట్ నాతో చేస్తారు, అది కాదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా ఇష్టం. ఇప్పుడు మీరు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి చేసుకోమన్నా చేసుకుంటే ఇక్కడ. అట్లా డబ్బులు ఉంటే ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తావు? డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా అంతే చేస్తారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చేస్తున్నా, ఆమె ఏం చేసుకుంటే చేసుకోమన్నారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏం చేసినా నడుస్తుంది, చెల్తుంది. మీరేం చేసినా చేసుకోండి. సరిగ్గా కూర్చో ఫస్ట్. ఎవరితో మాట్లాడుతున్నావు? నీ డబ్బులు కథలన్నీ నీ అమ్మ దగ్గర చూపించుకో, నీ నాన్న దగ్గర చూసుకో, నీ పెళ్ళాం దగ్గర కూడా చూపించుకో. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అది మర్చిపోబాకు. నువ్వు ముందు ఊగకుండా కూర్చో, నువ్వు ఊగకుండా కూర్చో ఫస్ట్. నేను చెప్పింది మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తారు మేడం, మీ హస్బెండ్ 100 మందిని పెట్టి నేను ఇట్లా మాట్లాడిస్తా రేపు. మాట్లాడిస్తావు. మీరు ఇక్కడికి పిలిపించి మాట్లాడు కానీ మీరు అక్కడికి రండి ఊరికి. ఛాలెంజ్ రా. నువ్వు ఇప్పుడు ఫోన్ కొట్టు. నువ్వు ఫోన్ చేస్తా మేడం, పిలిపిస్తా, బరాబర్ పిలిపిస్తా. చేసుకోకపోతే నేనెందుకు చేస్తా? అట్లా కాదు బాబు, ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది, కరెక్టే. డబ్బు ఉంటే ఆడపిల్ల జీవితాలు నాశనం చేస్తావా నువ్వు? మీరు అడిగిన క్వశ్చన్ ఎంత డేర్ ఉంటే నువ్వు ఆ మాట మాట్లాడతావు ఈ స్టేజ్కి వచ్చి? మీరు అడిగేది ఎలా ఉంది, మేడం అడిగేది ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు నా వర్షన్ వినరా? ఆమె వర్షన్ విన్నారు కదా. నీ వర్షన్ అది వర్షన్ అన్నారు, మూర్ఖత్వం అంటారు. మూర్ఖత్వం కాదు మేడం, నా ఇష్టం. అమ్మా కష్టపడేది డబ్బులు సంపాదించడానికే. డబ్బులు ఉన్నాయి, నీ కష్టపడని అంటున్నావు. మేము అది కరెక్టే, మేమేం తప్పనట్లేదు. కానీ ఇక్కడ నీ జీవితము తర్వాత పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? తిని కరగొట్టుకుంటావా డబ్బులు? మేడం నేను అన్నం, ఇప్పుడు మనం అన్నం తింటాం, దాంట్లో రాళ్ళు వస్తాయి, రాడు తీసి తినేస్తామా లేకపోతే రాళ్ళతో తినేస్తామా? తీసే తింటాము. అవును, ఆమె నాకు నచ్చలే కాబట్టి ఆమెను వదిలేసుకున్నా, నేను ఇంకా అమ్మని చేసుకుంటా. అంత డబ్బు ఉండి కూడా ఏం లాభం? పిల్లాన్ని పిల్లల్ని సరిగ్గా చూసుకొని ఆ డబ్బు ఎందుకు? అది సొసైటీలో డబ్బు ఉన్న వాళ్ళకే రెస్పెక్ట్. ఆ డబ్బు కాగితాలతో సమానం. పిల్లాన్ని బాగా చూసుకుంటలేవు నువ్వు, నీ పిల్లల్ని బాగా చూసుకుంటలేవు. పిల్లోని కన్నావు కదా, మరి పిల్లోనన్నా చూసుకోవాలా లేదా? నీ కొడుకే కదా, వేరే వాళ్ళ కొడుకా? కొడుకు నాకు పుట్టిన రూల్స్ ఉన్నాయి సార్, ఎవిడెన్స్ ఉందా? ఉన్నది నీతోటే కదా. అవును సార్, నేను చెప్తున్నా కదా, ఆమె కొడుకు పుట్టిన నాతోటే పుట్టిండా. నేను చెప్తున్నప్పుడు మీరు అడుగుతారు, ఆమె వర్షన్ విన్నారు కదా, మీరు ఆమెను అడుగుర్రి. కొడుకు నీ కొడుకు కాదంటే నీకేమన్నా సిగ్గుందా? నీతోనే కదా. కాదు నువ్వు 1 month తర్వాత అంటే ఒక్కరోజు ఇంట్లో. ఇప్పుడు సార్ ఒక మాట సార్, ఇప్పుడు భార్య భర్తలు అన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఒక్కరోజు భార్య లేకున్నా కానీ డౌట్ వస్తుంది ఎవరికైనా. తనకు నా మీద అనుమానం ఉండొచ్చు, ఆ ఇంట్లో వాళ్ళకి మాకు ఇట్లా డౌట్ ఉండొచ్చు. ఆమె ఒక 1 month అవుతుంది వెళ్ళి, ఇంతకుముందు నాతోటి ఉంది, కొడుకు నాతోటే కన్నదానికి గ్యారంటీ ఏంది సార్? అది తప్పు. అలా చెప్పడం చాలా పెద్ద తప్పు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఆమెతో సంసారం చేసినావు, నీకే పుడతాడు. అవును సార్, ఇంతకుముందు పాప ఉన్నది, ఆమె ఇంకో ఏమైనా చేసుకున్నది కదా, వాడికి ఇట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అడగండి ఆమెను, ఈ బాబు ఇట్లా నాకు పుట్టిన రూల్స్ ఉన్నదా? పాప ఎలా ఉన్నదని కాల్ చేయండి ఒక్కసారి. నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ట్రై చేసినా? నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, కాల్ అసలు కాల్ లిఫ్ట్ చేయడం లేదా సార్? ప్రతిదీ ఆర్గ్యుమెంట్ మా మమ్మీతోటి ఏంటిది రాగానే ఏదో గొడవ సార్. నేనేదో రిలాక్స్ అయిదామని వస్తా ఉంటా, ఏదో ఒకటి గొడవ, పని చేస్తలేవు, ఈమె నాతోటి టార్చరు, పని నేను ముందే చెప్పాను, నేను పని చెయ్యా, డబ్బులు ఉన్నాయి, తెస్తా, తింటా, కూర్చుంటా, నువ్వు ఇలానే ఉండు, నన్ను ఆర్గ్యుమెంట్ చేయొద్దు, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు కాకపోతే ఇంకో దాన్ని తెచ్చుకుంటా. అది తప్పు, అది తప్పు. డబ్బులు ఉన్నాయి మేడం, నాకు నా ఇష్టం. డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? డబ్బులు అయిపోయేసరికి ఎంజాయ్ చేస్తా. కొండ కూడా కరుగుతుంది సార్, కొండ కరుగుతుంది, అన్ని కరుగుతాయి. నాకు అన్ని కరిగిన ఆస్తి చాలా ఉంది సార్. చేతికి మంచి కడం పెట్టినావు, ఇది బంగారమేనా? ఇప్పుడు ఈమె లేకున్నా ఇంకోమ వచ్చినా ఇంకోమైనా చేసుకున్నా సార్. నీ పిచ్చి పాడుగాను, నీ పిచ్చితో మాకు పిచ్చి ఎక్కించాకు. నువ్వేం మాట్లాడుతున్నావు? సార్ ఏమడుగుతున్నావు, నువ్వేం చెప్తున్నావు? నీకు లోకమంతా ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, ఇదే ఉందా? డబ్బు నాకు డబ్బు ఉంది, నేనేమన్నా వేస్తా, నేను చేసింది కరెక్ట్, నన్ను ఎవ్వడు అనడు. ఇక్కడ కూర్చుంటే మీ ముగ్గురు కూడా ఏం చేయలేరు.
నాకు అంత కెపాసిటీ ఉంది మేడం. ఈడ ఇట్లా ఇంకో అమ్మాయిని తెచ్చుకొని మేము ముందరనే చేసుకుంటా పెళ్లి. అంత ఉందా ధైర్యం? అంత ధైర్యం ఉందా? ఉంది, నాకు ఉంది సార్. నువ్వు చేసుకో, మరి చేద్దాం మనం. బరాబర్ చేసుకుంటాం. నువ్వు చేసుకుంటే మేమేం చేస్తాం, మేము అది చేసుకుంటాం. చూద్దాం మీరేం చేస్తారు, ఆమె ఏం చేస్తారు చూద్దాం సార్. జైలుకి వెళ్ళేసి జైల్లో కూర్చొని మంచిగా చిప్ప ముందు పెట్టుకొని పైసలు లెక్క పెట్టుకో. పైసలు ఇస్తే జైలు గిట్లా పనికిరాదు సార్. పైసలు వాడేస్తే జైలు గిట్లా లెక్క రాదు. ఈ డైలాగులు సినిమాలలో పనిచేస్తాయి. అది కాదు, పైసలు ఇస్తే దేనైనా కొనేయచ్చు. ఈ డైలాగులు సినిమాలలో పనిచేస్తాయి. మీ అమ్మ బయటకు పంపిస్తలేదట కదా, నువ్వు నల్లగైపోతావట కదా, సినిమాలలో ట్రై చేస్తున్నావు ఏంది? సినిమా డైలాగులు చెప్తున్నావు ఈడ. సినిమా డైలాగులు అని కాదు సార్, నాకు పని చేత కాదు, నేను పని చెయ్యా, నా ఉన్న ఇన్కమ్ లో నేను కూర్చొని తింటా. ఎట్లా వస్తుంది ఇన్కమ్ నీకు? నా వ్యవసాయం ఉన్నది, నాకు ఆస్తి ఉన్నది, మా తాతలు సంపాదించిన ఆస్తి ఉంది, కూర్చుంటా తింటా హ్యాపీగా ఉంటా. నాకు ఈ అమ్మాయి నచ్చిపోతే ఇంకో కట్టుకున్న పిల్లం హ్యాపీగా ఉండద్దా? అవును, ఆమె వర్షం ఆమె కొట్లాడుకుని లొల్లి పెట్టుకుని వెళ్ళిపోయింది. దాన్ని నేనేం చేయాలి సార్? ఫోన్లు చేస్తే రెస్పాండ్ అవ్వాలి కదా నువ్వు. సరే భార్యాభర్తలు అంటే 1,00,000 గొడవలు వస్తాయి. ఒక చిన్న గొడవలు వచ్చినామంటే నువ్వు వదిలేస్తావా ఆ పిల్లాన్ని? ఎంతో ఆశ మీద నీ దగ్గరకు వచ్చింది, ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్నది ఆమె, ఆ దెబ్బ తిన్న నీ దగ్గరకు వచ్చింది. ఇది అడిగేది కదా మీరుకి వచ్చాను. మరి ఆమె లొల్లి పెట్టుకున్నాక 2 days తర్వాత రావచ్చు, 1 month తర్వాత మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది చూడు, అది మీరు అడగారా సార్? ఏందమ్మా మీరు కాంటాక్ట్ అవ్వాలి, వెళ్ళి మరి ఇంట్లో కూర్చోలే? కాంటాక్ట్ అయ్యాం సార్. 15 days కి మా మమ్మీ పోయి అడిగింది, ఇద్దరం పోయి అడిగితే తను ఇంట్లోకే రాలే ఆ రోజు మమ్మల్ని చూసి. మేడం నేను చెప్తేనండి, ఆమె లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత 2 days తర్వాత నాకు చెప్పాలి ఇన్ఫర్మేషన్. ఇంటికి వచ్చి నాకు చెప్పాలి. నేను వచ్చినప్పుడు మీ అమ్మతో ఇట్లా లొల్లి అయింది, ఇది పరిస్థితి, నేను వెళ్ళిపోతున్నా అని చెప్తే ఏదో ఒకటి నేను మాట్లాడతాను. ఆమె 1 month తర్వాత వస్తే నేను ఎట్లా చేసుకుంటా మేడం? ఇప్పుడు 1 month లో ఎవరితో తిరిగిందో నాకు ఎట్లా తెలుస్తుంది? అది తప్పు, ఆ డౌట్లు పెట్టుకొని తప్పు. ఆమె నీకు కట్టుకున్నది నీతోనే ఉంటది, ఆమె అట్లా తిరిగిపోతే అయితే ఇక నీకు రాదు. ఆమె మీద అంత డౌట్లు పెట్టుకోవద్దు అంటున్నారు మీరు. నన్ను వచ్చాను ఎట్లా చేస్తారు మీరు? నిన్నుకు వచ్చామంటే నేను తీసుకొచ్చుకుంటా, నేను కట్టుకుంటా, డబ్బులు ఉన్నాయంటున్నావు కదా. అవును సార్, లేడీస్ కో న్యాయం మాకో న్యాయమా? మీరు మాట్లాడేది ఎట్లున్నది? ఎట్లున్నది మరి? అంటే ఆమెకో న్యాయం మాకో న్యాయమా? అసలు నువ్వు మాట్లాడేది ఎట్లుంది? ఏంటి నువ్వు మాట్లాడేది ఎట్లుంది? మమ్మల్ని అడగడం కాదు, నువ్వు మాట్లాడేది ఎట్లుంది? నేను బరాబరే మాట్లాడే. బరాబర్, మేము కూడా అంతకన్నా బరాబర్ మాట్లాడుతున్నాం. దగ్గర కూడా డబ్బు ఉండి నేను వేరే మగోడిని చేసుకుంటా, నువ్వేందంటే నువ్వుకుంటావా? ఎవరు ఈమె అంటది డబ్బులు ఉన్న దగ్గర వాడేంది, వాడిని వదిలేస్తాను, వాడు చేతగానాడు, ఏం పని చేయడు, నేను వేరే వాళ్ళని చేసుకుంటా అని ఏమంటది? నీకు ఓకేనా? అనుమానం ఇప్పుడు సొసైటీలో పరువు ఏమైతుంది అలా చెప్తే? సార్ ఏసీల కింద కూర్చొని మాట్లాడినట్టు కాదు సార్, చెట్ల కింద ఎండల కింద కూర్చొని గచ్చుల మీద కూర్చొని మాట్లాడేదే గొప్పతనం. మీరు గీడ కూర్చొని మాట్లాడి సమాధానం ఆమెకు సపోర్ట్ చేసుడు కాదు. ఒక్క నిమిషం, నీకు చెట్ల అంటే ఏందో, చెట్ల కింద కూర్చోవడం అంటే ఏందో, ఎండ అంటే ఏందో, గట్ల అంటే ఏందో తెలుసా? అంటే మా వెనక మా పెద్దవాళ్ళు చెప్పేది, నాకు అవన్నీ తెలియదు కదా. నీకు తెలుసా అని అడుగుతున్నా. మరి మాకెట్లా క్వశ్చన్ వేస్తున్నావు మేడం? మీకు ఆన్సర్ చెప్తున్నా. నువ్వు భరించిన తర్వాత పక్కన వాళ్ళ మీద క్వశ్చన్ వేయడము, పక్కన వాళ్ళని పట్టుకొని అడగడం నేర్చుకో. ఫైనల్ గా మీరు ఏమంటారు అది చెప్పరు. ఇప్పుడు ముచ్చటకి రా, ఫైనల్ గురించి ఎందుకు, ముందు ముచ్చట క్లియర్ గా ఎందుకు పిలిచిరు ఏంది చెప్పండి. పిల్లాన్ని తీసుకెళ్లి సంసారం చేయి, నాకు ఆమె చేయకపోతే మాత్రం జైలు గాలి తగులుతుంది. రైట్, మీరు దేనికంటే దానికి చూసుకుందాం. ఆమె నాకు వద్దు, మీరు ఏం చేస్తారో ఆమెకు సపోర్ట్ చేసుకుంటా, మీరు ఏం చేస్తారో చూద్దాం. రైట్, చెప్పమ్మా ఏం చేద్దాం చెప్పు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఒకటి, నేను ఇలాగే దున్నపోతులాగానే పెరిగాను, నేను మనిషిని కాదు, నేను జంతువుని. విను పూర్తిగా, ముందు విను, విన్నాక మాట్లాడు. మంచిగా మాట్లాడండి. నేను మంచిగా మాట్లాడుతున్నా. నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా సార్ మేడం అని, మీరు అట్లనే మాట్లాడండి. దున్నపోతు పంది ఏంది? నువ్వు మాకు రెస్పెక్ట్ ఇస్తున్నావా? కాదు, ఆగు. నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నా అనే ముసుగులో ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడుతున్నావు. ఇక్కడ ఈ వేదిక మీద చెప్తున్నా, ఎందుకు మేము కామ్గా భరిస్తున్నామంటే ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం, ఈ జీవితాన్ని మేము ముందల పెట్టుకొని మాట్లాడుతున్నాం కాబట్టి ఆలోచించి నీలాగా ఆవేశంగా కాకుండా ఆలోచన హీనంగా మాట్లాడతలేం. మేము ఒక ఆడబిడ్డ జీవితం, అది ఆడబిడ్డ జీవితం. ఈ మగబిడ్డ జీవితం ఉండదు. దున్నపోతూ ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే నువ్వు చేసే చేష్టలు ఎట్లున్నాయి. నువ్వు నిజంగా కాదు, నువ్వు కరెక్ట్, నువ్వు కట్టుకున్న పిల్లాన్ని బాగా ఉంచుకుంటే నీకు కరెక్టే అంటారు. నువ్వు చేసే పనులే అలాగున్నాయి, అందుకే నీకు దున్నపోతూ అని చెప్తున్నాం. ఒక జంతువుతో పోలిస్తున్నాం నీకు. నువ్వు చేసే పని ఒక జంతువు కూడా చేయదు. ఒక చిన్న పిట్టని మనం చూసుకుంటే లైఫ్ లాంగ్ లీడ్ చేస్తుంది. ఒకవేళ ఇంకో పిట్ట చనిపోయినా కూడా పెళ్లి చేసుకోదు. అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏమంటున్నావు? నేను ఒక దున్నపోతుని, నేను మనిషిని కాదు, నేను జంతువుని, నేను జంతువు లాగానే తింటాను, ఏది దొరికితే అది తెచ్చుకుంటా, నా దగ్గర మంచి గడ్డి ఉంది అదే మేస్తా అని అంటున్నావు. మీకు ఇందాకే చెప్పింది అదే మేడం. మీరు దున్నపోతు గిన్నపోతు అనద్దని చెప్తున్నా. మీరు మాట్లాడే చక్కమల్లండి. సార్ ఎలా వినండి, సార్ ఎలా చెప్పారు. నేను ఇట్లా ఆడపిల్ల జీవితం అంటే అబ్బాయిల జీవితం వేస్టేనా? నువ్వు అబ్బాయివా? నువ్వు అసలు నువ్వు అబ్బాయివే అయితే మనిషివై ఉంటే ఇలా ఆలోచిస్తావా? ఏ అబ్బాయిని ఇలా ఆలోచిస్తాడా?
మేడం నాకు డబ్బులు ఉన్నాయి, నేను దేనైనా ఏ మళ్ళీ డబ్బులు అంటావు? నువ్వు ముచ్చటాపు, నువ్వు ముందు ముచ్చటాపు, డబ్బు అన్న ముచ్చటాపు. బాబు నువ్వు మంచిగా బొట్టు పెట్టుకున్నావు, నీట్గా దువ్వుకున్నావు, మంచిగా ఉన్నావు, మంచి ఐరన్ డ్రెస్ వేసుకొని వచ్చినావు. సరే ఐరన్ చేసిన డబ్బులైనా నీయా మీ పేరెంట్స్యా? సార్ నాయి సార్, నా డబ్బులు. నీ డబ్బులా? ఎక్కడి నుంచి వచ్చినాయి నీ డబ్బులు? నేను సంపాదించుకున్న నా ఆస్తిలో, మా అయ్య ఆస్తి మా తాత ఆస్తి నా దగ్గర ఉన్నది, నేను సంపాదించుకున్నా కాబట్టి నేను నువ్వు సంపాదించుకున్నదా మీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా, మీ తాతల ఆస్తా? మా తాతలు మా నాన్న వర్తిస్తే నాకు వర్తిస్తాయి కాబట్టి నా ఆస్తి అవుతుంది. మా తాతలు వాళ్ళది ఎందుకు అవుతుంది? సంపాదించినావా? మీ తాత సంపాదించిండు ఆస్తి. మా తాత సంపాదించింది మా అయ్యకి అవుతుంది, మా అయ్య సంపాదించింది నాకైతుంది. మీకైతుందా? మీ పేరు మీద రాసి ఇవ్వమంటారా? రాసి ఇచ్చాయి మరి ఒక 4 ఎకరాలు. ఏం మాట్లాడతారు సార్? రాసి ఇచ్చేసాయి, నేను కూడా చెప్తా. ఏం తెలియదు, ఏం మాట్లాడతారు సార్? అంత ఆర్గ్యుమెంట్ చేయొద్దు మీరు. నువ్వు రామాయణం చదివినావా? శ్రీరాముడు ఇట్లానే చెప్పిండా? సార్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటి? శ్రీరాముడు ఏమన్నాడు? ఒక భార్యను కట్టుకున్నాడు, ఒక ఎంత నీట్గా ఉంటాడు, అది నువ్వు పాటించాలి. కానీ ఇలాంటి లంగ పనులు చేస్తావు. వాళ్ళు దేవుళ్ళు సార్, మనం దేవుళ్ళమా? మనం ఆరాధిస్తున్నాం వాళ్ళని, వాళ్ళ లెక్క మనం ఫాలో చేయాలా? ఆమె దేవత, మీరు దేవుడు, వీళ్ళిద్దరు దేవతలు. నేను దేవున్నా, నేను రాక్షసున్నా? అవును, ముమ్మాటికి నువ్వు రాక్షసునివే నువ్వు. నువ్వు ఇందాకేమన్నావు? అబ్బా బాబు, రాముడు దేవుడు, మనమేమన్నా దేవుళ్ళమ్మా అని అన్నావు కదా. ఆ దేవుళ్ళు చూపించిన దారి ఏమిటో తెలుసా? మనం దేవుళ్ళము అవుతామో కామో పక్కకు పెట్టు. ఆ చూపించిన దారిని మనం అర్థం చేసుకొని మన నడవడిక మారుతుందని ఇంతటి పురాణాలు ఇతిహాసాలు అన్నీ చెప్పేటిది. భార్యని మంచిగా చూసుకోవాలి, పిల్లల్ని ఆ సంతతిని మంచిగా చూసుకోవాలి, వాళ్ళ అభివృద్ధిలోకి వస్తుంటే మనం ఆనందపడాలి. మళ్ళీ మనం వృద్ధాప్యం చెందిన తర్వాత వాళ్ళ చేతుల్లోనే మనం ఉండాలి. ఇదన్నీ కూడా శాస్త్రాలు ధర్మాలు అన్నీ చెప్పేటివి ఇలా చెప్పాయి. నేనేమన్నా దేవుడా, మీరేమో దేవతలా, ఏంది ఇదంతా? ఒక క్వశ్చన్ అడగచ్చా మేడం? మీరు ఇంత మంచిగా చెప్తున్నారు కదా మేడం, మీరు గుళ్ళైనా నయగారు అయ్యారా మీరు పూజారులు? సరే అదంతా వదిలేయండి. ఇప్పుడు ప్రెసెంట్లీ ఈమెను కట్టుకున్నావు, ఈమెను సచ్చేదాకా సాకాలి. ఒకవేళ నువ్వు సాకకపోతే డివోర్స్ నోటీసులు పంపి మెయింటెనెన్స్ భరణమి ఈమె దారి ఈమె చూసుకుంటది. ఇప్పుడు ఏదమ్మా కాయిదాలు సంతకం పెట్టేస్తా, అవసరం లేదా? కాయిదాలు తెచ్చేయండి. అంటే అంతవరకు ఇమ్మీడియట్ గా నువ్వు సంతకాలు పెట్టేస్తా అంటూ ఇంకోటి ఏమన్నా ఉందా? నాకు ఒక్కసారి బయటకు వెళ్ళిరు అనుకో, నాకు నచ్చ, నేను ఇంకో మంది తెచ్చుకుంటా. ఆమె గిట్లా వచ్చింది అనుకో, ఆమె గిట్లా పంపించి ఇంకో మంది చేసుకుంటా. నేను ఈ 1 month గ్యాప్ లో ఆల్రెడీ తెచ్చేసుకున్నావు. అది నా ఇష్టం మేడం, నా వర్షన్, నా పర్సనల్, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పార్సల్ అన్నప్పుడు నీ రూమ్ లోనే ఉండేది, ఇక్కడ దాకా వచ్చేది కాదు. అవును, మీరు పిలిపించారు మేడం, మీరు చెప్పిస్తారు నాతోటి. ఉన్నాయన్ని బయట పెట్టిపోయి నా ఇష్టం, అది నా వర్షన్, నా పర్సనల్. నాకు డబ్బు ఉన్నది, ఆస్తి ఉన్నది, నేను కొట్లాడతా, తింటా, తాగుతా, ఉంటా. మీరు అడగాల్సిన అవసరం లేదు. సారీ మేడం, సారీ. అయినా నువ్వు ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్పుకుంటూ వస్తున్నావు? నేను రిచ్ అని, నేను నాకు ఇదే ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, నేను ఇంతే ఉంటే ఇంకో దాన్ని తెచ్చుకుంటా అని ఏం చెప్తున్నావు నువ్వు ఫస్ట్ నుంచి? అయినా ఈ 1 month గ్యాప్ లో నువ్వు ఇంకొక అమ్మాయిని తెచ్చుకోలేదు అని గ్యారంటీ ఏంటి? అయినా కూడా ఆ అమ్మాయి రాకముందు, అంటే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోక ముందు కూడా ఇంట్లో నువ్వు ఫోన్ లో బిజీగా ఉండేవాడు. అంటే ఏం చేస్తున్నావు అంతగానో బిజీగా? మేడం ఫోన్లో అంటే చాలా మంది ఫోన్స్ చేస్తారు, నాకు చాలా పర్సనల్స్ ఉంటాయి, నేను మాట్లాడుకుంటా, అది నా వర్షన్. నేను ప్రతిదీ ఎవరితోటి మాట్లాడితే దాన్ని మీరు నెగిటివ్ తీసుకుంటా అంటే అది మీ ఇష్టం, అది నా ఇష్టం. ఏమి తీసి పడేసే అంత పని నీకుంది? ఉంటుంది మేడం, నాకు చాలా పనులు ఉంటాయి, నేను చాలా వర్క్స్ ఉంటాయి, నేను బయటకు వెళ్తే కదా. నా వర్షంలో నా వర్క్స్ ఉంటాయి. నేను ఇంట్లో వేయాలంటే పోయి పార పట్టుకొని, గడ్డ పార పట్టుకొని, మట్టి తవ్వి ఎత్తిపోసి ఆమె సాధాలని అంత కెపాసిటీ నాకు లేదు. నా వర్షంలో నా ఇష్టం, నేను కాలు మీద కాలు వేసుకుంటా, కూర్చుంటా, హాయిగా ఉంటా, రిలాక్స్ అవుతా. కాలు మీద కాలు వేసుకొని కూర్చునే వ్యక్తికి బిజీగా మాట్లాడే పనులు ఏముంటాయి? అంటే ఇప్పుడు పైసలు డబ్బులు ఉన్నోళ్ళు, నార్మల్ ఉన్న వాళ్ళు ఫోన్లు మాట్లాడతా. ఫోన్లు కనిపెట్టింది ఎందుకు మేడం? ఫోన్ మాట్లాడనీకే కదా. నువ్వు ఈడికి వచ్చి నేను ఇలా కూర్చోబెట్టి మాట్లాడి నీ పర్సనల్ అంతా బయటకు తీయాల్సిన అవసరం మాకు లేదు. ఆల్రెడీ నీ గురించి పూర్తిగా ఎంక్వైరీలు చేసి అన్ని చేసిన తర్వాతే ఇక్కడ నేను పిలిపించాలా, కూర్చోబెట్టాలా, మాట్లాడాలా అన్న డెసిషన్ మేము తీసుకుంటాం. ఇప్పుడు మీ వర్షన్ ఏమంటారు మేడం చెప్పండి? ఇట్లా కాదు, నేను చెప్తా వర్షన్ ఏందో. నువ్వు 1 రూపాయి అయినా కష్టపడి సంపాదించినవా ఇప్పటిదాకా? మా అమ్మ నాన్న తెస్తారు కదా సార్. అమ్మ నాన్న కాదు, నీ సొంతంగా నువ్వు సంపాదించినవా? నా సొంతంగా నేను సంపాదించలేదు సార్. మా అమ్మ నాన్న పెడుతున్నారు, సంపాదిస్తారు, వస్తున్నాయి డబ్బులు, నేను కూర్చుంటున్నా, తింటున్నా, తాగుతున్నా. ఇది నా లైఫ్. ఇంకొకటి, నన్ను పని చేయాలని ఎవరు అడగాల్సిన ఆర్గ్యుమెంట్ లేదు. నేను హాయిగా కూర్చొని తింటా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. అమ్మ నాన్న ఆస్తుల పైన, తాతల ఆస్తుల పైన గర్వపడేటోళ్ళు ఎప్పుడు కూడా డెవలప్ కారు, వాళ్ళు ఆడికే ఉంటారు. మీ నాన్న నీకు ఎట్లా ఎంజాయ్ చేయడానికి ఆస్తి ఇచ్చిండో నువ్వు కూడా నీ పిల్లలకి దానికన్నా డబుల్ ఆస్తిని సేకరించి పెట్టాలా. ఇస్తాం, సంపాదిస్తాం, ఇస్తాం. అప్పటి వరకు ఆస్తి ఉంటది, ఇస్తాం సార్. చాలా ఉంది, మా తాత సంపాదించి, మా అయ్య సంపాదించి చాలా ఉందా? అంటే కొండ అయినా కరిగిపోతుంది, ఏదైనా కరిగిపోతుంది. ఇప్పుడు నాకు పిల్లలు వచ్చినా కానీ వాళ్ళకి ఇట్లా ఇస్తా, ఎంజాయ్ చేయమంట.
వాళ్ళకి ఇట్లా నువ్వు సగం నువ్వే అమ్ముకున్న తర్వాత సగం నువ్వే తిన్న తర్వాత వాళ్ళకేం ఏం మిగిలి ఉంటది? ఇప్పటి వరకు ఏదో ఒకటి చేస్తాం సార్, నా పిల్లలకి ఇట్లా చెప్తాం. కాలు మీద కాలు వేసుకొని ఇలా అంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనల్ని ధమ్కి ఇస్తున్నాడు ఇక్కడ, బయటవే ధమ్కి ఇచ్చి డబ్బులు తేయడానికి గ్యారంటీ ఏముంది? అసలు మీరు నన్ను పిలిపించి ఇక్కడ మీరు ఇంత మాట్లాడు మీ తప్పు, నాది కాదు. నువ్వు కరెక్టే. నేను కరెక్టే, మీరు చెప్తే మిమ్మల్ని పిలిపిస్తుండే. నేను ఇంతసేపు నన్ను పిలిపించి ఒక 2-3 గంటలు కూకోబెట్టి ఇవన్నీ క్వశ్చన్ లేదు, మీరు దీన్ని ఆన్సర్ చేయద్దు. ఆమె వెళ్ళిపోయింది, ఆమె వర్షన్ మీకు చెప్పుకున్నాము, మేము ఉంటే కోట్లో చూసుకోమా. ఇలా అమ్మ నాన్న బాగా చూసుకుని మీ అత్తమ్మ వాళ్ళు చూసుకుంటున్నారా? బాగా మా అమ్మాయినే చూసుకుంటారు, అత్తమ్మ కూడా తన దిక్కే అయిపోయింది. అంతేనా? సరే ఆస్తి ఆస్తి అంటుండు కదా, సగం ఆస్తి రాసిమను బాబు కింద, నేను సైలెంట్ గా ఉంటా. నేను ఎందుకు రాసిస్తాను? నేను అడగను. నేను ఎందుకు రాసిస్తాను? ఇంకా సంపాదించుకో, రాసిచ్చే మళ్ళీ సంపాదించుకో. నేను ఆస్తి రాసి ₹1 ఇట్లా రాసి ఆమెను పెళ్లి చేసుకున్నట్టు ఎవిడెన్స్ చూపెట్టమను, అప్పుడు రాసిస్తాను. ఎవిడెన్సా? ఆమె నేను పెళ్లి చేసుకున్నట్టు ఎవిడెన్స్ చూపెట్టుర్రి. ఇంకో కొడుకు పుట్టిన నాతో అంటారు కదా, దానికి ఇట్లా ఎవిడెన్స్ దేరి. పెళ్లి చేసుకున్నట్టు ఎవిడెన్స్ ఏందయా? నువ్వు పెళ్లి చేసుకునేది పెళ్లి మండపం ఉంటది, అయ్యగారు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, వీళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు, మీ అమ్మ వాళ్ళు ఉంటారు. ఇది వాళ్ళు వీళ్ళు కలిపిన సంబంధం కాదు, మేమంతా చూసుకొని చేసుకున్నదని పెళ్లి ఆమె అంటుంది కదా. పెళ్లి చేసుకున్న ఎవిడెన్స్ ఏడుంది సార్? లేదా మా ఫోటోలు లేవా? అరేంజ్ మ్యారేజ్ లో నీకు ప్రూఫ్లు ఉన్నాయా? పెద్దోళ్ళు ఉండరా సార్? ప్రూఫే లేదంటుంది కదా. వచ్చి రాగానే నా భార్య అన్నాడు, చాలా మనకి ప్రూఫ్. ఇదే రికార్డ్ తీసుకెళ్ళి పెడదాం, అదే ప్రూఫ్ కదా. ఇగో నీ బాధ్యతల నుంచి నువ్వు స్కిప్ అవ్వాలని ఏదేదో మాటలు మాట్లాడితే కుదరదు. నువ్వు కరెక్ట్ కూర్చొని ఆలోచించి, ఒక మనిషిలో ఆలోచించి కరెక్ట్ డిసిజన్ తీసుకో. నీ నోటికి ఏది వస్తే అది వాగకీడ. నువ్వు కరెక్ట్ మాట్లాడు. నీ భార్య ఈడు ఉంది, నీకు ఆస్తి ఉంది కావచ్చు, ఆ ఆస్తి అది ఎక్కువ రోజులు ఉండదు. నువ్వు ఇట్లా జల్సాలు చేస్తే అది నువ్వు సంపాదించిన ఆస్తా, మీ తల్లిదండ్రులు ఆస్తా. నువ్వు సంపాదిస్తే నువ్వు గర్వపడు. అవును సార్, ఇప్పుడు మీరు ఒకటి అడిగిరు, నీ దమ్ముంటే చెప్తున్నా కదా, మీ డాడీ ఎంత సంపాదించుడు, మీ తాతలు ఎంత సంపాదించుడు, అంత సంపాదించి చూపించు. నాకు ఆస్తులు ఉన్నాక నేను ఎందుకు సంపాదిస్తా సార్? దాన్నే పొదుపు చేసుకుంటా. నేను ఏం చేస్తావు? ఏం పొదుపు ఏదైనా చేసుకుంటా, నా ఇష్టం అది. అంటే మీరు ఇందాక ఒక నిమిషం, మీరు ఇందాక ఒక వర్షన్ అడిగారు, ఏది కరెక్ట్ మంచిగా మాట్లాడరు అంటే, మీరు మాట్లాడేది కరెక్టేనా సార్? కరెక్ట్ మాట్లాడుతున్నాం, నేను కరెక్ట్ మీరు మాట్లాడుతున్నాను. నన్ను క్వశ్చన్ వేస్తారు, నేను వేయచ్చా మిమ్మల్ని క్వశ్చన్? క్వశ్చన్ ఏమి మేము ఆన్సర్ ఇస్తాం కదా. మీరు ఏం న్యాయం చేస్తారు సార్? ఏం న్యాయం చేస్తున్నావు? నీకేం న్యాయం? నీకు న్యాయం అనిపిస్తుందా? నీకు న్యాయం అనిపిస్తుందా? ఆమె కనిపిస్తుందా న్యాయం? ఆమెను అడగండి, ఆమె కనిపిస్తుందా న్యాయం? ఒక ఆడపిల్ల మా దగ్గరకు వచ్చి ఆమె బాధ చెప్పుకుంటుంది. అవును సార్, ఒక మగోడిగా నేను చేసిన తప్పేంది? ఆమెకు ఏం చెప్పినా పెళ్లి చేసుకున్నాం కదా, నువ్వు ఉండు ఇంట్లోనే, పిల్లలను మా అమ్మను మంచిగా చూసుకో, నువ్వు ఎంత కావాలంటే అంత తెచ్చి పెడతా, కూర్చొని చేసుకో అని చెప్పిన. ఆమె లొల్లి పెట్టుకున్నాను, పని చేయి, వెళ్ళి లొల్లి పెట్టినావు. అసలు లొల్లి ఎట్లా స్టార్ట్ అయింది? మమ్మీతోనే వస్తుంది లొల్లి అంతా. వాళ్ళ మమ్మీతో వస్తుందా? ఏమన్నది వాళ్ళమ్మ? ఒకసారి నేను పని చేయమని అడిగినందుకు దాంతోనే గొడవ వస్తుంది. గొడవ వస్తే నువ్వు గొడవలు ఆడతావా? అడ్జస్ట్ చేసుకోవాలి కానీ. గొడవ ఆడతా సార్? మరి గంటేసిరా వాళ్ళ ఇంటి నుంచి మిమ్మల్ని? వాళ్ళ మమ్మీ వద్దన్నది. కాదు సార్, ఇక్కడ నేను అడగాలనుకుంటున్నాను, తను అడిగిన దాంట్లో తప్పేముంది సార్? ఇప్పుడు ఇతను అబ్బాయి కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న సంపాదించింది కాబట్టి డబ్బులు తన చేతికి వస్తాయి. ఆ అమ్మాయి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి చేజాపాలా, అత్తమ్మ దగ్గరికి వెళ్ళి చేజాపాలా? అడుక్కునేది ఏమన్నా ఇంటికి వచ్చి? మొగోడి దగ్గర అడగాలి. మొగోడి దగ్గర అడిగితే పట్టించుకుంటున్నాడా? పట్టించుకుంటలేడు సార్. అదే కదా తన బాధ మొదటి నుంచి. నువ్వంటున్నావు తెచ్చి పెడుతున్నావు కదా, అంటే నువ్వు కష్టపడేమన్నా తెచ్చి. మేడం, ఆమెకి ఏమన్నా అవసరం ఉంటే అడగాలి, అట్లా కదా ఆమె వచ్చి క్వశ్చన్ ఏం పనికోరా, ఎట్లా చదువుతావు, పనికోవాలి, ఇంట్లో ఉంటేనే నడుస్తా, ఇది నేను ఆమె చెప్పింది సార్. ఒకటి ఒక సామెత ఉంది, ఆడపిల్ల బయట తిరుగుతే చెడిపోతుందట, మగ పిల్లోడు ఇంట్లో ఉంటే చెడిపోతాడట. ఒక సామెత ఉంది. నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? సార్ నేను చేసిన తప్పేంది సార్? ఇప్పుడు ఒక రీజన్ అడుగుదాం. ఆడోళ్ళు ఇంట్లో ఉంటారు, నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తావు? నేను ఇంట్లో ఉండి ఆమె నువ్వు రోడ్ల మీద పోయి పని చేసి రమ్మంటే దాన్ని తప్పు. మేము ఆమె ఇంట్లోనే ఉండి నేను ఇంట్లోనే ఉండి ఉన్న ఆశతో తిని ఉందామన్నది తప్పు. బాబు పని చేసుకోవడం పురుష లక్షణం, ఉద్యోగం చేయడం పురుష లక్షణం. అది చేయకుండా నాకు డబ్బు ఉంది, నేను బాగుంటా, నేను పెట్టింది తినాలా, దానికి ఏమన్నా తక్కువ చేస్తున్నావా అంటే, ఒక భార్యకి కూడా తన భర్త బాధ్యతగా ఏదన్నా పని చేసుకుంటూ ఉంటే చూసి ఆనందించాలి అనుకోవడంలో తప్పు లేదు. ఇది మేము కాదు, ఇక్కడ మేము కూర్చొని చెప్తున్న ముగ్గురం కాదు, చూస్తున్న ప్రేక్షకులు కూడా చెప్తారు, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళని కూడా అడుగు. నేను ఏం చేస్తలేను రాబాయ్, నాకు ఆస్తుంది, తింటే కూడా అరగనంత ఆస్తుంది, నాకు బలిసింది, నేను కూర్చున్నా, అది ఆమెకి నచ్చలేదు, నాతో గొడవ పెట్టుకుందని నువ్వు ఎవరికైనా చెప్పు. ఉద్యోగం పురుష లక్షణం అంటారు, పని చేయమనే చెప్తారు. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎంతసేపు ఆవేశంగా నా తల్లిదండ్రులకే ఉంది, నా తాతలకు ఉంది, నాకేంటి తక్కువ అని కాకుండా, మీ తాతయ్య ఇచ్చింది మీ నాన్నకు వచ్చింది, మీ నాన్న ఇచ్చింది నీకు వచ్చింది, నీది నీ పిల్లలకి పంచాలి అంటే
నీ పిల్లలకి పంచాలి అంటే ఒక ఆలోచన ఉండాలి బాబు. ఇక్కడ కూర్చున్న మేము నిన్ను క్వశ్చన్ చేయట్లేదు, ఇక్కడ కూర్చున్న మేము నీకేమీ సరిచెప్పట్లేదు, కానీ నీకు లోకహితం మాత్రం తెలియజేస్తున్నాం. బాబు పెళ్లి చేసుకున్నావు ఆ అమ్మాయిని, అక్కడ ఆల్రెడీ ఆమె డిస్టర్బ్ అయ్యి ఇంకో పెళ్లి చేసుకుంది. అది కూడా ఎందుకు చేసుకుంది, మీకు కొంత వెల్ సెటిల్డ్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని చేసుకుంటే తను కొంచెం సుఖపడుతుంది, పుట్టిన పిల్లకు కూడా పాప ఒక బాబు వాళ్ళని కూడా మంచిగా చూసుకోవచ్చు అనే ధోరణి ఉంది. కానీ ఆమె చెప్పేది ఏంటి, మనకు ఉంటే ఉన్నిందండి కానీ మీరు కూడా పని చేసుకోండి అని చెప్పడం తప్ప బాబు? మేడం మీరు చెప్పింది కరెక్టే. మీరు ఇప్పుడు నా వర్షన్గా మీరు చెప్పింది అయితే నేను అనుకున్న విధంగా యూజ్ చేస్తావా? ఒక నిమిషం ఆగు, ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తావా? మేడం నేను ఫోన్స్ అంటే ఫ్రెండ్స్ ఉంటుంది యూజ్ చేస్తాను. బాగా యూజ్ చేస్తావా? ఆ వర్షన్స్ ఏంటి, కొత్త వర్షన్ విని 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 ఆ వర్షన్ ఈ వర్షన్ తప్ప ఏమంటలేదు మేడం. సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్తారు సార్, కొత్త వర్షన్ 2.0 3.0 ఫ్రెండ్స్ ఉంటారు బయట ఇప్పుడు కలవడానికి మాట్లాడడానికి. ఫ్రెండ్స్ మాత్రం ఉండరు, ఎవరికైనా ఉంటారు ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళకి ఇంకెక్కువ ఉంటారు చెప్పు. వాళ్ళతో మళ్ళీ ప్రతిదానికి అనుమానం మేడం. ఎవరితోటి మాట్లాడుతున్నావు, ఏంది మధ్యలో రావట్లేదు, తాగుతున్నావు ఎక్కువ, ఏమన్నా అంటే కొడుతున్నావు, పిల్లగాని చూసుకుంటలేవు, పాపని చూసుకుంటలేవు. అసలు నీ ఉద్దేశంలో కావచ్చు, మీ అమ్మ ఉద్దేశంలో కావచ్చు, మాకు ఇక్కడ వింటున్నంత వరకు కూడా ఏమర్థమవుతుంది తెలుసా, నీ దృష్టిలో ఆవిడ మాత్రం నీ భార్య కాదు, నువ్వు చెప్పింది వినే కీలుబొమ్మ. కూర్చో అంటే కూర్చోవాలి, లేదంటే లేవాలి. ఎందుకు అంటే నాకు డబ్బులు ఉన్నాయి, నేను ఇంతే ఉంటా, నేను ఇంతే చేస్తా. ఆమె మనిషి బాబు, బొమ్మ కాదు, ప్రాణమున్న జీవి. ఆమెను అట్లా చూసుకుంటే కరెక్ట్ కాదు. ఇంటికి వచ్చిన ఏ మనిషి అయినా సరే, నీ భార్య అడుగుపెట్టి నీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆవిడ ఒక మహాలక్ష్మి, కంట తడి పెట్టకుండా ఉంటేనే నీకు ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పుకుంటున్నావు చూడు గొప్పగా, అవి ఇంకా ఆస్తులు పెరుగుతాయి. ఏ అమ్మాయినైతే హింసిస్తారో, ఏ అమ్మాయి కంట తడి పెట్టిస్తారో, నీకు ఈరోజు నువ్వు కూర్చున్న ఈ సీటు నీకు ఉండదు. చెప్తున్నాం కదా మేడం. మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఆమె 1 month బయటికి వెళ్ళింది కదా, నెల రోజులు మా అమ్మతో లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయింది కదా, ఆమె ఇంకొంతో పోలేదని రుజువేను. నేను ఎట్లా తీసుకెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు మీరు కలిపినా కానీ? ఇప్పుడు ఎంతసేపు ఆమె వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది బాబు? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిందా లేదా? ఆ విషయం అయితే మీకు తెలుసా? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది అని అంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు అంది. ఆమె వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళారు నాకే తెలుసు. నేను వాళ్ళని అడిగినా, నేను పిల్లలు తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికే కదా మేడం, ఎక్కడికి పోతాను నేను పిల్లలు తీసుకొని? అది చెప్పమ్మా, అడుగుతున్నాడు కదా, అనుమానం నువ్వే క్లియర్ చేయి. అడుగుతున్నాడుగా, పిల్లలు తీసుకొని నేను అమ్మ వాళ్ళ ఇంటికే పోతాయి కదా, నేను ఎక్కడికి? నన్ను పెళ్లి చేసుకోకముందు ఇంత ముందు అయినా విడాకులు ఇచ్చింది ఆయన. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఆమె చేసుకున్నా మేడం, ఆమె తెలిసి చేసుకున్నాకనే మళ్ళీ వచ్చింది కదా. మరి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు నాకు ఆ డౌట్ వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? నువ్వు తెలిసే చేసుకున్నావు కదా నాన్న. అలా అట్లా చేసుకున్నందుకు వాళ్ళ హస్బెండ్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నన్ను ఇట్లా చేసి ఇంకోని పట్టుకుని పోయిందనే ఫీలింగ్ వస్తుంది. నువ్వు ఇందాకటి నుంచి 100 సార్లు అన్నావు కదమ్మా, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఎన్నిసార్లు అన్నావు? మరి అది నీకు అనుమానం కాదు అని ఎవరు అనద్దు. మేము అసలే మాట్లాడద్దు, మీరు మాట్లాడడానికి మీరెవరు అంటాడు. అసలు మేము ఏం మాట్లాడకూడదు. నువ్వే అన్ని లాజికల్ మాట్లాడు, నువ్వే అన్ని పాయింట్లు మాట్లాడు. ఓకే మేడం. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్పినట్టు నేను చేస్తా, కానీ ఒక కండిషన్ సార్. మీరు ఏదైతే మీరు నాకు చెప్తారో నేను దాన్ని అదే రూట్లో వెళ్తాను. తనకి ఇట్లా నా మాట వింటుందని మీరు గ్యారంటీ ఇస్తే తీసుకెళ్ళి. ఒక ఆడపిల్ల వచ్చేసి మా దగ్గర ఆమె సమస్య చెప్పుకుంది. మీరు ఎంత ధనవంతులైనా కానీ మిమ్మల్ని పిలిచి క్వశ్చన్ అడగడం మా బాధ్యత. మీరు ఇక్కడ వచ్చేసి మీ దగ్గర డబ్బు ఉంది కదా, నేను ఏమైనా చేయగలుగుతా, ఇవాళ ఈమె రేపు ఇంకొకళ్ళు ఇలా చెప్పడం అది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన ట్రెడిషన్స్, అవి మనకు నేర్పియలే. మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, దానికి మనం కట్టుబడి ఉండాలి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్టీ అంటున్నారు. ప్రాపర్టీ అనేది మీ తాతల ఆస్తి, అంతేనా? మీ తాత నుంచి మీ నాన్నకు సంక్రమించింది, దాని నుంచి మీకు వచ్చింది. సో ఇక్కడ ఆ ప్రాపర్టీ మీద మీరే హక్కుదారులు, వేరేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మినా కూడా మేము మళ్ళీ పోరాడితే ఆస్తి ఎట్టుపోదు, ఎందుకంటే తాతల యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మీకే వర్తిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఎక్కువ రోజులు ఉండదు. మీరు ఆ ప్రాపర్టీని డబుల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంత సంపాదిస్తున్నారు, ఇంత జల్సాలు చేస్తున్నారు, అది పిల్లలకి హ్యాపీ పెట్టనోడు ఎందుకు? అది అంతా ఆ ధనం ఎందుకు, ఆ డబ్బు ఎందుకు? పెళ్ళం సుఖంగా లేనప్పుడు, పిల్లలకు సుఖం పెట్టనప్పుడు. మీతో పాటు ఒక బాబుని కన్నదా లేదా? ఆ బాబు కనీసం మీరు ఒక నెల అవుతాను వెళ్ళిపోయి కనీసం ఎలా ఉన్నాడు నా బాబు అని కాల్ చేసి కనుక్కున్నారా? సార్ ఆమె లొల్లి పెట్టుకుని పోయిన తర్వాత నుంచి ఇంతవరకు నాకే చేయలేదు సార్, ఫోన్ ఒక కాల్ చేయలేదు సార్. నాకు ఇంతవరకు ఒక కాల్ చేయలేదు. నేను ఎప్పుడో వేరే కాల్ ఉన్నప్పుడు చేయవచ్చు. బ్లాక్ చేసింది ఆల్రెడీ, కొత్త నెంబర్లోకి వెళ్ళి కాల్ చేసిన
అది వెంటనే చూసుకొని బ్లాక్ చేస్తుండు, తినే కాల్ చేస్తుందని. బ్లాక్ చేస్తున్నావా? నేను కొత్త నెంబర్స్ ఏమన్నా వస్తే అన్నోన్ నెంబర్స్ నేను బ్లాక్ చేస్తాను. నేను ఎవరు అనేది మా ఇంట్లో వాళ్ళు కొత్త నెంబర్లు చేసినా నేను లిఫ్ట్ చేయాలి. అదొకటి ఉండే నాకు అలవాటు. ఇప్పుడు అసలు ఇతను ఇంత మాట్లాడుతున్నాడు కదా సార్, నాకు ఇందాకటి నుంచి ఒకటి బాగా అనిపిస్తుంది. వీళ్ళ ఆస్తులు ఈ అబ్బాయికి రావాలన్న రూల్ కూడా ఒకటి లేదు కదా సార్. ఎందుకంటే తిని తండ్రి ఆ అమ్మాయి కోసం పోరాడుతున్నాడు. అంటే వీళ్ళ మామగారు తాతగారిది తండ్రికి వచ్చింది, తండ్రిది బాబుకు రావాలి అంటే అసలు ఈయన పద్ధతిగా ఉండాలి కదా. వాళ్ళ నాన్న ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారు కదా. నాకు తెలియక అడుగుతాను, డౌట్ అడుగుతున్నాను. ఒకవేళ ఆయన వద్దు అనుకుంటే వేరే వాళ్ళకి రాసే ఛాన్స్ కూడా ఉందా సార్? ఉందండి, ఖచ్చితంగా వేరే వాళ్ళకి రాసిచ్చే ఛాన్సులు ఉంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. తండ్రి సంపాదించిన స్వంతం ఆస్తి అంటే తన సంపాదనతో తీసుకున్న ఆస్తిని ఆ తండ్రి ఎవరికైనా ఇవ్వచ్చు, దానం చేయొచ్చు, దాన్ని వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆస్తి తాతల నుంచి వస్తుందో అలాంటి ఆస్తిని కొడుకు పర్మిషన్ లేకుండా, అంటే మేజర్ అయిన కొడుకు పర్మిషన్ లేకుండా అమ్మడానికి రూల్ లేదు. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇతనికి కూడా ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి ఆ ఆస్తి ఇతనికి కూడా వర్తిస్తుంది. అంటే ఇప్పుడు పిల్లోడు చిన్నగా ఉన్నాడు, ఇప్పుడు కాకుండా మేజర్ అయిన తర్వాత ఆ తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఆయనకి ఇంత ఆస్తి ఉందంటే ఇతనికి కూడా డివైడ్ అవుతుంది. అప్పుడు నీ ఆస్తి సగం సగం చీల్చిపోతుంది. సార్ ఆయనకేమో కానీ ఇప్పుడు నాకైతే అబ్బా చాలా నిజం మేడం, కడుపు నిండింది నాకు. బాబు నువ్వు ఇస్తానన్నా ఇవ్వనన్నా నీ కొడుకుకు మాత్రం అందుతుందని చెప్పారు చూడు సారు. సరే సార్, మీరు చెప్పారు కదా, మీరు చెప్పినట్టు మీరు మమ్మల్ని కలిపితే మేము వెళ్తాం ఇంటికి. ఆమెను ఎలా చూసుకోవాలో అలానే చూసుకుంటాం. ఆమె నా మాట వినేటట్టు మీరు గ్యారంటీ ఇస్తారా? సరే సరే, ఏం మాట వినాలి? ఆమె చీటింగ్ మాటింగ్ మా మమ్మీతో లొల్లి పెట్టుకుంటుంది మేడం. ఆమెతో లొల్లి పెట్టుకోవద్దు. ఆమెకు నాతోటి నీకేమైనా కావాలంటే నన్ను అడగచ్చు, పని చేయమని అడుగుతుంది. అదే వద్దంటున్నా మేడం. సరే, నీ దగ్గర అంత డబ్బు ఉంది కదా, ఒక ఇద్దరు పని మనుషులు పెట్టుకోవచ్చుగా. ఒక వంట మనిషిని పెట్టుకోండి, ఒక పని మనిషిని పెట్టుకోండి. సార్ ఉండేదే మేము ఇద్దరం కదా సార్, మా ఇద్దరికి మళ్ళీ ఇంకా పని మనిషి లేదు. అంటే కాన్సెప్ట్ ఇక్కడ పని మనిషిని పెట్టుకోవడం అన్నది కాదు సార్. తన ఉద్దేశం ఏంటి అంటే నన్ను పని చెయ్యమని అడగొద్దు, నేను పని చెయ్యా, నేను ఇలాగే తిని దర్జాగా తిరుగుతా. తన ఉద్దేశంలో ఏంటి, మనం పని చేస్తే మన పిల్లలకు ఒక భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లల కోసం. ఇప్పుడు మీరు చెప్పే పని మొత్తం చేస్తుంది, ఈమె చెప్పేది మీరు కూడా చేయాలి. అది వాట్ ఎవర్ మీ కండిషన్స్, అవి రెండు కూడా మనం ఒక అగ్రిమెంట్ రాయించుకుందాం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU రాయించుకున్న తర్వాత దాని ప్రకారంగానే మీరు మూవ్ అవ్వండి. ఏమున్నా కూడా ఒక భార్యాభర్తల లెక్క దాన్ని మీ ఇద్దరి మధ్యలోనే అండర్స్టాండింగ్గా పెట్టుకోండి. ఇక్కడ దాకా తీసుకురాకండి, పోలీస్ స్టేషన్ల చుట్టూ వెళ్ళకండి. ఇంకోటి ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నా, చట్టాలు ఆడోళ్ళ ఫేవర్లో ఎక్కువ ఉన్నాయి, మొగోళ్ళ ఫేవర్లో లేవు. ఆమె వెళ్ళేసి ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా, ఎంత డబ్బు ఉన్నా కూడా ఒక మెంటల్ టార్చర్ అనేది ఉంటుంది, ఒక తలకాయ నొప్పి అనేది ఉంటుంది. అన్నంలో ఉప్పు ఎక్కువ అయితే తింటారా మీరు? సేమ్, మీకు ఎంత డబ్బు ఉన్నా కూడా ఒక కేసు మీ వెనకాల ఉంటే అదే ఫీల్ ఉంటుంది మీకు. మీరు ఆస్వాదించలేరు మీ ఆస్తిని. అందుకనే ఏమున్నా కూడా మీరు కూర్చొని డిస్కస్ చేయండి. ఒక 1 అవర్ మీరిద్దరూ బయటకు వెళ్ళేసి కూర్చొని మనశ్శాంతిగా ప్రశాంతంగా మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చి మా దగ్గర రండి, మేము MOU రాసి మీకు ఇస్తాము. దాని తర్వాత ఈమె తరపున ఏదైనా ప్రాబ్లం అయినా, మీ తరపున ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం దాన్ని మళ్ళీ రిజాల్వ్ చేసుకోవడానికి ఉంటుందండి. ఏదైనా కానీ ఒక సంసారం అనేది ఇలా పెళ్లి చేసుకోగానే ఇలా సాఫీగా సాగదు. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ పోతూ ఉంటాయి. ఆ చిన్న డిస్టర్బెన్స్ని మనము అర్థం చేసుకొని మనం మళ్ళీ ముందుకు సాగాలి. అది అక్కడికే తెంచుకోవాలని ఆలోచించుందండి. ఒకటి మాత్రం వాస్తవం బాబు, ఫస్ట్ మనము ఎంత ఆస్తిలో ఉన్నామా, ఏ పొజిషన్లో ఉన్నామా అన్నది పక్కన పెడితే, మనిషికి ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే వినడం, అర్థం చేసుకోవడం. అవి రెండు లేకపోతే నేను మనిషి అని ఎవ్వరు అనలేరు. అవి రెండు స్వభావాలు ఉంటేనే నీ చుట్టూ 10 మంది ఉంటారు. లేదంటే రేపు నువ్వు పోయేటప్పుడు నీ వెనకది కనీసం ఒక్క పురుగు కూడా నించోదు. అది గుర్తుపెట్టుకో. సరేనా? ఆలోచించుకోండి, అక్కడ కూర్చొని మాట్లాడుకోండి. అమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది, సరేనా? కూర్చొని మాట్లాడుకోండి. ఇంకా ఈగోలు అవన్నీ కూడా పక్కన పెట్టేయండి, మాట్లాడుకోండి ఫస్ట్. చూశారు కదండి, సీను జ్యోతిల మధ్య జరిగిన ఉదంతం అంతా కూడా మీతో పాటు మేము కూడా అన్నీ తెలుసుకున్నాం. అంతేకాకుండా డబ్బుందన్న అహంకారము, ఆవేశము చాలా ఎక్కువ ఉన్నాయి సీనులో. కానీ తుదకి చూశారు కదా,
ఇంత చక్కటి విషయాలతో నేనేం తప్పు చేశాను అని తెలుసుకుని అయ్యో నేను ఇన్ని రోజులు ఇవన్నీ తెలుసుకోలేకపోయాను, ఇలా చెప్పేవాళ్ళు లేరు అని తెలుసుకున్నారు. ఇలాంటి వాళ్ళు మీ అందరి మధ్యలో కూడా ఉంటారండి, మీతోనే ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా సమస్యలున్నా ఇలాంటి పరిష్కారాల కోసం మీరు సంప్రదించాలనుకున్న నా విచారణకి మేము స్వాగతం పలుకుతున్నాం.